నెల్లూరులో కానీ అనేక మసీదులకి పెద్దలు ఆనాటి స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మసీద్ ద్వారా సమాజానికి మేలు జరగాలని అనేక ఆస్తులు వదిలిపెట్టారు. అందులో కలాన్ మసీద్ మన ఫతేఖాన్పేటలో ఉండే మసీదు మన కళ్ళ ముందు 18.5 ఎకరా మాగుంట లేఅవుట్లో ఏదైతే అప్ టు కేవీఆర్ పెట్రోల్ పంప్ దాకా ఆ మసీద్ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు అనేక కేసులు ఆ రోజుల్లో ఉండే ఆ కమిటీలు సరిగ్గా హ్యాండిల్ చేయక కేసులన్నీ కొన్ని పోవడం, ఇప్పుడు దాన్ని ఫైనల్గా సుప్రీంకోర్టులో మొన్ననే వేసాం. సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. ఈ అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ కానీ అనేక ప్రాపర్టీసు లిటికేషన్స్లో ఉన్నాయి. దాన్ని కానీ ఏ ఒక్క ఆస్తిని కానీ వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇది ఏదో ప్రభుత్వ భూమి కాదు, ఇది చుక్కల భూమని ఆ భూమని తీసేసుకోవడానికి. దేవుడు కోసం వదిలిన భూమి, ప్రజల మేలు కోసం వదిలిన భూమి. అది మసీద్ కావచ్చు, అది టెంపుల్ కావచ్చు, అది చర్చ్ కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. అది ఒక రిలీజియస్ పర్పస్ కోసం, వాళ్ళు పుణ్యం కోసం వదిలినది. దాన్ని ఈరోజు అన్యాక్రాంతం చేయడం ఇది కరెక్ట్ కాదు. మరి ఈరోజు ఒక స్కూల్ కడుతున్నాం మనం, ఇది మన యొక్క జామియా మస్జిద్ నుంచి స్కూల్ కడుతున్నాము. వండర్ఫుల్ స్కూల్ కడుతున్నాము. నారాయణ గారి సహకారంతో ఆ యొక్క స్కూల్ కానీ ఏర్పాటు చేస్తున్నాము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా. అదేవిధంగా బారా షాహిద్ దర్గాలో కానీ ఇప్పుడు 18 కోట్ల రూపాయలతో బారా షాహిద్ దర్గాలో ఒక షాహీ మసీద్ కడుతున్నాం. అక్కడ ఏదైతే ఈద్గా ఉందో దాన్ని కానీ బిల్డ్ చేస్తున్నాము. నిన్న ప్రభుత్వం ఈరోజు హజ్కి పంపడానికి యాత్రికులకి ఒక్కొక్క ₹1,00,000 సబ్సిడీ ఇవ్వడం ఫస్ట్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఉండే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇస్తూ ఉంది. దానికి కానీ 1987 మంది హజ్కి వెళ్ళారు. మనమే ఇక్కడ ఎంబార్క్మెంట్ పాయింట్ ఇక్కడి నుంచే విజయవాడ నుంచి పెట్టాము. నిన్న ఈరోజు కలిసి 333 మంది మన ఆంధ్ర నుంచి విజయవాడ నుంచి హజ్కి పోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా అందరు కానీ విజయవాడ నుంచే పోవాలని కానీ అన్ని ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో కంప్లీట్గా ముస్లిమ్స్కి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో స్థానిక మంత్రులు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేస్ అందరితో కలిసి నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఉండే మైనారిటీస్ అందరికి కానీ మంచి జరిగేటట్టు, వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకు వచ్చేటట్టు, వాళ్ళకు రావాల్సిన ప్రతి వెల్ఫేర్లో స్కీమ్స్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండేటట్టుగానే చేస్తామని తెలియజేస్తున్నాం.